శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో మనం 4 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాలు. 5వ స్కందాన్ని 39 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 40వ భాగం చెప్పుకునే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇలావర్షం గురించి చెప్పుకున్నాం. నవవర్షాలు. ఆ నవవర్షాల్లో ఇలావర్షం గురించి దేవతలు, రాక్షసులు, దివ్య మునీంద్రులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆ కుముద పర్వతాన్ని ఆశ్రయించి దాని మొదటి భాగ ప్రాంతంలో పట్టణాన్ని సంతోషంతో విహరిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క వర్షంలో ఉన్న పర్వతాలు ఏమిటి, నదులు ఏమిటి, చెట్లు ఏమిటి. చెట్లు కూడా ఉండాలి, ఆహారం సమకూర్చేవే కదా. ఇవన్నీ చెప్పుకుంటున్నారు అన్నమాట. చెట్లు ఎటువంటి చెట్లు ఉన్నాయి నిన్న విన్నాం కదా. ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏది కావాలంటే అవి ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయట. అన్నం కావాలంటే అన్నం, తేనె కావాలంటే తేనె, ఇట్లా నిన్న చెప్పుకున్నాము. ఇక పర్వతాల గురించి అనమాట, కుముద పర్వతం గురించి చెప్తున్నారు. ఇక్కడ దేవతలు వస్తారు, ఇక్కడ దివ్య మునీంద్రులు వస్తారు, రాక్షసులు కూడా వస్తారు, గంధర్వులు కూడా వస్తారు. వీళ్ళందరూ వచ్చి అక్కడ పట్టరాని సంతోషంతో విహరిస్తూ ఉంటారు. ఇక మేరు పర్వతం, దీని చుట్టూ మూల స్థానంలో 20 పర్వతాలు ఉన్నాయి. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, నైకంకతం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషదం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన 20 పర్వతాలు కేసరాల్లాగా ఉన్నాయి. ఆ మేరు పర్వతానికి తూర్పు భాగంలో జఠరగిరి, దేవకూటం అనే కొండలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ 4 పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుంచి ఉత్తరం వరకు 18,000 యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు 2,000 యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. ఆ కొండలు ఒక్కొక్క దానికి తూర్పు నుండి పడమరకు 18 యోజనాల పొడవు, దక్షిణం నుండి ఉత్తరానికి 2,000 యోజనాల వెడల్పు ఉంటుంది. మేరు చుట్టూ ఉన్న 8 కొండలు అగ్నిహోత్రుడికి ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలాగా నిలిచి ఉన్నాయి. మేరు పర్వత శిఖరంలో బ్రహ్మపురం ఉన్నది. అది 10,000 యోజనాల పొడవు, అంతే వెడల్పు కలిగిన ప్రదేశం. ఇదంతా బంగారు భూమి. ఆ బ్రహ్మపురానికి 8 దిక్కుల్లో కూడా అష్టదిక్పాలకులు పట్టణాలున్నాయి. ఓ రాజా, స్వయంభుడైన బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడు ఆయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం చిట్లు బద్దలైంది. త్రివిక్రమావతారం ప్రదర్శించిన బలి యొక్క యజ్ఞంలో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని వామ పాదాంగుష్ట నఖంచేత బ్రహ్మాండం అనే పెద్ద గోళం ఒక పైకప్పు బద్దలు కాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపల ప్రవహిస్తున్న జలధార బయట నుంచి లోపలికి ప్రవహించినదై అంతర్వాహిని త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ భగవానుడి పాదపద్మాలను కడిగి ఆ పాదాల కుంకుమచే ఎర్రగా అయింది. అదే ఆ ప్రవాహమే భగవత్పాది అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలా కాలం స్వర్గంలో విహరించింది. ఏమిటది? మొదట దాని పేరేంటి? భగవత్పాది, భాగవతం ప్రకారం. తర్వాత అదే గంగా మొదలైన పేర్లతో వేర్వేరు లక్షణాలను బట్టి అయిందే కానీ దాని అసలు పేరు మాత్రం భగవత్పాదియే. ఎందుకంటే ఆయన పాదాల నుంచి ప్రవహించింది కాబట్టి. ధ్రువలోకంలో ఉత్తానపాదన కుమారుడు, భాగవతుల్లో అగ్రేసరుడైన ధ్రువుడు ఆ గంగను తన ఇలవేల్పైన శ్రీహరి పాదపద్మాల నుండి వెలువడిన కారణంగా ఈనాటి పాదోదకాన్ని ప్రతిదినం 3 పూటలా నిమీలిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ ఆనంద భాష్పాలతో పులకించిన దేహంతో ఎంతో ఆదరంతో తలపై చల్లుకుంటున్నాడు. ఆ ధ్రువుడికి దిగువ భాగంలోనే మండలాధిపతులైన సప్తఋషులున్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలుసుకొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడం వల్ల తమ జన్మ చరితార్థం అవుతున్నట్టు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడిపై భక్తి దృఢంగా నిలిపి వేరే ప్రాపంచికమైన వస్తువులపై అపేక్ష లేకుండా మోక్షం కోరే వ్యక్తి ముక్తి మార్గాన్ని గౌరవించినట్లు భక్తి గౌరవాలతో సత్వమనుషులు కూడా ఆ ఆకాశగంగా జలాన్ని తమ జటాజూటాల్లో ఈనాటికి ధరిస్తూ ఉంటారు. ఆ తర్వాత విష్ణుమూర్తి పాద నుండి నిర్గతమైన
ఆకాశగంగా లెక్కలేని దివ్య విమానాలతో నిండటం చేత సువిశాలమైన దేవమార్గం గుండా దిగివచ్చి అంటే దారంతా కూడా లెక్కలేనన్ని దివ్య విమానాలతో, అంటే మన విమానాలుగా డాష్ ఇచ్చుకోవి లక్షల కొలది ఉంటాయి. ఆ మధ్యలోంచి రావాల్సి వచ్చింది గంగమ్మ, చెప్తాడు వ్యాసుల వారు. వాటిని తప్పుకుంటూ దేవమార్గం గుండా దిగివచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ మేరు పర్వత శిఖరాగ్రానికి చేరుకుంటుంది గంగ. ఎక్కడి నుంచి? విష్ణుమూర్తి పాదం నుండి బయటకు వస్తుంది. అక్కడ దివ్య విమానాలతో ఎగురుతూ ఉంటారు దేవతలందరూ. ఆ విమానాలని తప్పుకుంటూ మెల్లగా చంద్రమండలం దగ్గరికి వస్తుంది. చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ మేరు పర్వత శిఖరాన్ని చేరుకుంటుంది. అక్కడ మేరు పర్వత శిఖరంపై ఉండే ఆ బ్రహ్మపట్టణం 4 ద్వారాలకుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే 4 నామములతో 4 విధాలుగా 4 పాయలుగా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగా జలాలు తమను దర్శించే వారికి, తమలో స్నానం చేసే వారికి అమృతత్వం ప్రసాదిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆపుతాం మనం ఈ భాగం 40వ భాగాన్ని. రేపు 41వ భాగం చెప్తున్నాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ। పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా। నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం। సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే। రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే। ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే। సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు। నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే। బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు। తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే।